వెల్కమ్ టు ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం. జడ్చల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తాను కలిసి సరదాగా టీంలుగా ఏర్పడి క్రికెట్ ఆడాలని ఉందని జడ్చల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. శివలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని గిరిజన నాయకులు ఏర్పాటు చేసిన వాలీబాల్ టోర్నమెంటులో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సరదాగా మాట్లాడుతూ తాము ఇద్దరం గొడవలు పడుతుంటే కార్యకర్తలు కూడా గొడవలు పడుతున్నారని, అలాంటి వాటికి స్వస్తి పలికి కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. దసరా లేదా సంక్రాంతికి క్రికెట్ ఆడేందుకు మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని తాను ఆహ్వానిస్తున్నానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఇక మీరందరూ ఆడుతున్నారు కానీ నేను లక్ష్మారెడ్డి గారు ఆడలేకపోతున్నాము. వచ్చేసరికి ఆయన ఒక టీం పెట్టుకోవాలి క్రికెట్, నేను ఒక టీం పెట్టుకొని ఆడితే అంటే సరదాగా ఇదేంటి పొలిటికల్ గా కొట్టాడడం కాదు, సరదాగా ఆడితే పబ్లిక్ కూడా మనల్ని కూడా, ఎందుకంటే మేము కొట్టాడకుండా అభివృద్ధి పైన ముందుకు వెళ్తే మేమేమైనా కొట్లాడితే మీరు కొట్లాడుకుంటున్నారు కాబట్టి అందరూ బాగుండాలని చెప్పి కూడా ఇట్లా స్పోర్ట్స్ లో కూడా ఆయన కూడా ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ టైం దసరా కానీ ఎప్పుడైనా కానీ సంక్రాంతికి కానీ మీ ఒక టీం 11 మంది టీం తయారు చేయండి, మేము ఒక టీం తయారు చేస్తాం, ఇద్దరం కలిసి ఆడితే జడ్చల నియోజకవర్గం ప్రజలు కూడా ఇక్కడ లీడర్స్ అందరు కలిసి ఉంటే కూడా వాళ్ళందరూ కూడా కలిసి ఉంటారని చెప్పి అభిప్రాయంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే పెద్దలు 3 సార్లు ఎమ్మెల్యేగా మేము మంత్రిగా చేస్తారు. జడ్చలు కూడా మీరు చూస్తే వేరే కాన్స్టిట్యూన్సీలు ఎక్కడైనా కొట్లాడారు కానీ ఏమి లేకుండా కలిసి అభివృద్ధి ఉన్నప్పుడు ఖచ్చితంగా ముందుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొన్న ఈ వకీల్ గ్రూప్ వాళ్ళతో మాట్లాడని చెప్పి మన మెట్టుగడ్డ దగ్గర ఉన్న సమాధి దగ్గర ఇంకా 1 ఎకరా భూమి మాకు కావాలి, సరిపోతలేదు. ఎందుకంటే మా తాండవాసులు అక్కడ చేసుకున్నప్పుడు పండుగ చేసుకున్నప్పుడు ఆ జాగా సరిపోతలేదు అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆ చైర్మన్తో నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళని కన్విన్స్ చేసి 1 ఎకరా భూమి అక్కడ మనం వాళ్ళతో తీసుకుంటే దాని తర్వాత కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే అక్కడ మంచిగా మీరు ఏదన్నా కానీ పండుగ చేసుకుంటే ముట్టని చెప్పి ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి 1 ఎకరా మీకు ఇప్పిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ వాలీబాల్ ప్రోగ్రామ్కి కూడా మంచి టీమ్స్ వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ కూడా మీకు ఆల్ ది బెస్ట్. మీకు నేను ఖచ్చితంగా ఈ మ్యాచెస్ ఓడినా గెలిచినా కానీ కూడా ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్స్ ప్రతి సంవత్సరం మీరు చేస్తారు. శివలాల్ మహారాజు ఈ జయంతి సందర్భంగా అప్పుడు అందరూ ఒక్క కులం అని కాదు, అందరు కులాలు కానీ రిలీజియన్స్ కానీ క్యాస్ట్ కానీ అందరూ కలిసి మనం పండుగ చేసుకుంటాం. మేము అందరం ఖచ్చితంగా మీ అభివృద్ధి కోసం మేము ఉంటామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తలకై మా ఎంటీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మహేష్. ఎంటీవీ న్యూస్. మీ గలమే మా ఆయుధం.